12 ಕೀರ್ತನ. ನಾನು ಹೇಳಿದಂಗೆ ಕನ್ನಡ ಎಷ್ಟು ಮಂದಿ ಬರುತ್ತೆ? ಯಾವನು ಯೆಹೋವನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಯುಳ್ಳವನಾಗಿ, ಯಾವನು ಯೆಹೋವನಲ್ಲಿ ನೀನು ಮಾತು ಉಚ್ಚರಿಸಿದರೆ ದೇವ್ರು ನಿನ್ನೊಳಗೆ ಕಾರ್ಯ ಮಾಡ್ತಾನೆ. ನೀನು ಸುಮ್ಮನೆ ಯಾರೇ ಹೇಳ್ತಾರಂದ್ರೆ ಬರಲ್ಲ ನಿನಗೆ, ಅದು ಹೇಳೋರಿಗೆ ಬರೋದದು. ಯಾವನು ಯೆಹೋವನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವನಾಗಿ ಆತನ ಆಜ್ಞೆಗಳಲ್ಲಿ ಅತ್ಯಾನಂದ ಪಡುವನು, ಅವನೇ ಧನ್ಯನು. ಅವನ ಸಂತಾನವು ಲೋಕದಲ್ಲಿ ಬಲಿಷ್ಠವಾಗುವುದು. ನೀತಿವಂತನ ವಂಶವು ಶುಭ ಹೊಂದುವುದು. ಅವನ ಮನೆಯಲ್ಲಿ ಧನ ಐಶ್ವರ್ಯಗಳಿರುವವು. ಅವನ ನೀತಿಯು ಸದಾಕಾಲ ಫಲಿಸುತ್ತಿರುವುದು. ಯಥಾರ್ಥರಿಗೆ ಕತ್ತಲಲ್ಲಿಯೂ ಜ್ಯೋತಿ ಮೂಡುವುದು. ದಯೆಯು ಕನಿಕರವು ನೀತಿಯು ಉಳ್ಳ ದೇವರೇ ಆ ಜ್ಯೋತಿ. ದಯಾಳುವಾಗಿ ಧನ ಸಹಾಯ ಮಾಡುವವನು ತನ್ನ ಕಾರ್ಯಗಳನ್ನು ನೀತಿಯಿಂದ ನಡೆಸುವವನು ಭಾಗ್ಯವಂತನು. ಅವನು ಎಂದಿಗೂ ಕದಲುವುದಿಲ್ಲ. ನೀತಿವಂತನನ್ನು ಯಾವಾಗಲೂ ನೆನೆಸುವವರು. ಅವನಿಗೆ ಕೆಟ್ಟ ಸುದ್ದಿಯು ಭಯವಿರುವುದಿಲ್ಲ. ಯೆಹೋವನಲ್ಲಿ ಭರವಸೆವಿಟ್ಟಿದ್ದರಿಂದ ಅವನ ಮನಸ್ಸು ಸ್ಥಿರವಾಗಿರುವುದು. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. ಹಲ್ಲೆಲೂಯ, ಹಲ್ಲೆಲೂಯ. యెహోవాను స్తుతించిడి, యెహోవా యందు భయభక్తి గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అత్యధికముగా ఆనందించేవాడు ధన్యుడు. ఇప్పుడు దేవుని ఆలయములో మీరు ఆరాధించడానికి, స్తుతించడానికి, మరి ఆనందించడానికి వచ్చినారు, అవునా? ఇక్కడ వచ్చినప్పుడు ఎట్లంటే, ఇప్పుడు మీరు పుట్టినిల్లుకి వెళ్ళారనుకో, పుట్టినిల్లుకి వెళితే ఎవరు బాధ్యత? తల్లిదండ్రుల బాధ్యత. అయ్యో నా బిడ్డ అల్లుడు చాలా రోజు వచ్చారని చికెన్ ఉండేదేమో, మటన్ ఉండేదేమో, మరి స్వీట్లు ఉండేదేమో, మరి వాళ్ళని కేర్గా చూసుకునేది, అవునా? వాళ్ళని చాలా జాగ్రత్తగా ప్రేమతో, అవునా కదా? అలాగే ఇది దేవుని ఆలయములో నీ తండ్రి ఇల్లు. నీ తండ్రి ఇల్లు గుర్తుపెట్టుకో. వట్టి చేతితో నువ్వు పోవే పోవు. నువ్వు కార్చిన ప్రతి కన్నీళ్ళు ఆయన సీస బుడ్డలు వేసుకొని, ప్రతిరోజు నా కుమార్తె నా కుమారుడు దీని కొరికి ఏడ్చాడు కదా. మనమేమో తిని తాగి ఆనందించుకుంటాం, అయితే దేవుడు మాత్రం ఎన్నడూ మరువడు. ఆ కన్నీళ్ళని జ్ఞాపం చేసుకుంటాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆనందించు, సంతోషించు. నీ స్థితి ఎట్టదైనా ఎలాగున్నా కూడా మార్చే దేవుడు తప్ప మన వల్ల అవుతుందా? మన దేంటకులు తెల్లగా నెల్లగా చేసుకుంటామా? ఎత్తు పొడుగు చేసుకుంటామా? లేమే. అయితే మనలను పోషించే దేవుడు, మనలను నడిపించే దేవుడు, మనలను కట్టే దేవుడు, గాయాలను మాన్పే దేవుడు, ఆస్వాదించేవాడు ఆయన ఇక్కడ ఉన్నాడు సుమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతివంతన వంశము శుభవందువుదు. దేవుని యందు భయభక్తి కలిగి నడుస్తున్నావు. ఎవరి ముందో మనం ప్రకటించవలసిన అవసరం లేదు. మేము నీతి అని వస్త్రం ధరించుకొని అవసరం లేదు. నీ హృదయాన్ని తేటగా చూసే దేవుడు, అంతరంగమును చూసే దేవుడు. నువ్వు సరిగున్నావా? ఎక్కడున్న పెంట కుప్పలున్న, తిప్పలు ఉన్న, అగ్నిలున్న, నదిలో ఉన్న, కొట్టకపోతున్నా
అయిపోయింది వీని జీవితం ఇంతే అన్నా అక్కడ లేపుతాడు, అందరి ఎదురుగా నీ తలగా ఉంచుతాడు. ఆ దేవుడు మన దేవుడు అయినాడు. దేవుని బిడ్డ, ನೀತಿವಂತನ ವಂಶ ಶುಭವಂದುವುದು. ಅಲ್ಲೂಯ. ಅವನ ಮನೆಯಲ್ಲಿ ಧನ ಐಶ್ವರ್ಯಗಳಿರುವವು. ಅಲ್ಲೂಯ. ಧನ ಐಶ್ವರ್ಯಗಳಿಂದ ತುಂಬಿಸುವತನು ಯಾರು? ನಮ್ಮ ದೇವರು. ಅಲ್ಲೂಯ. ಅವನ ನೀತಿಯು ಸದಾಕಾಲ ಪರಿಸುತ್ತಿರುವುದು. నువ్వు అనుకుంటావు లేదో, నీ పక్కనే ఉంటారు శత్రు. నీ ఇంటి వారు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు. ఇన్నిసార్లు ఫ్రెండ్షిప్ ఉండి ఎంత ఒకరినొకరు అర్థం చేసి బతుకుతుంటాము. మనం ఎదిగి ఒకరిది ఎదుట వానికి కడప మంట వస్తుందన్నమాట. అవునా? ఎంతమంది నమ్ముతారు ఈ మాట? బయట ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, సంఘంలో ఉండొచ్చు. అవునా? నేనంటే నమ్ముతాను. నీ పక్కన ఉన్నవారే బలిపోటు పోస్తారంట. అవునా? యేసుప్రభు దగ్గర ఉన్నవారే బలిపోటు పోసి తెలియదు ఆయనకి, నమ్మేశాడు, నమ్మినాడు ఆయన. తెలీదు ఆయనకి, ముద్దు పెట్టి నన్ను బట్టిస్తాడని తెలీదు. అయితే మనమంతా ఒకటే కదా ఆయన అనుకున్నాడు. మనమంతా దేవుని బిడ్డలు, నా శిష్యులే కదా, ఎక్కడ చోట్ల పిలుచుకెళ్ళేవాడు, తీసేవాడు, పెట్టేవాడు చేదా. అయితే ఒకరోజు వచ్చింది, ముద్దు పెట్టాడు, పెట్టించాడు, పెద్ద అపరాధులుగా చేశాడు. ఇంకొక అతను 38 ఏళ్ళంటే సంకనగిపోయాడు, బాగలేదు, చచ్చిపోయేవాడిని. 38 ఏళ్ళు పడక మీద పడుకున్నాయన్ని లేపిచ్చి నిలబెడితే ఏమన్నాడు? సంఘంలో పట్టించాడు. ఎవరు నిన్ను బాగు చేసిందంటే, సంఘంలో వెళ్ళప్పుడు ఆ సంఘంలో ఆయన కనపడ్డాడు. యేసుప్రభు వచ్చి ప్రేమతో, బాగయ్యవా, సరే నువ్వు ఎందుకు రోగంతో పడ్డానో తెలిసినా, పాపం ఇంకా మీదొచ్చి చేయొద్దు, కీడొస్తుంది నీకు అని హెచ్చరించాడు. తప్ప ఇది? అయితే సరే 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 అన్నాడు. ఆ మాట వదిలేశాడు. బయటికి వెళ్ళి వాళ్ళు ఉన్నారు కదా, అతను ఎప్పుడు చంపల్లా కొట్టల్లా అని పరిసయ్యులు సద్దుకాయలు వాళ్ళ దగ్గర వెళ్ళి, మీరు ఆ రోజు అడిగారే ఎవరు నిన్ను బాగా చేశాడని, చూపిస్తాను రా అని వచ్చి సంఘములో ఆయన బట్టిచ్చాడు. ఈయన ద్వారా ఆయన హింసలకు పొందినాడు. ఏ రీతిగా ఉన్నావు జాగ్రత్త. ఏగృత సంఘ కాపరి వాళ్ళు, సంఘ వాళ్ళు, నా పిల్లలని ప్రతినిత్యం నీ కోసం ప్రార్థన చేసి మంచి నడవలకు మంచిగా దించిస్తా, తప్పిపోతుంటే గద్దించి సరి చేసి నడిపిస్తుంటే వాళ్ళ మీద నిందలేసి బేదలు పుట్టిస్తున్నావా? వాళ్ళని నిందలేసి వీళ్ళు వేరే మన వేరని చేస్తున్నావా? లేనిదంతా కల్పితం చేసి దూరం చేస్తున్నావా? మేమున్నప్పుడేమో ఒక నాటకం, నేను లేనప్పుడు ఇంకొక రాతి నటిపిస్తున్నావా? దేవుడే జాగ్రత్త. దేవుడిని కాపరైనా కొడతాడు, జాగ్రత్త. నీవేం చేసిన ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. చీకటిలు ఉన్నవారికంట దేవుడు, అవుదా, యథార్థరిగే కత్తలలేయు జ్యోతి ముడువదు. హల్లెలూయ. అయితే దేవుని యందు నువ్వు భయభక్తులు ఉంటే ఎవరు ఏమి చేసినా కూడా, దేవుని బిడ్డ నీ మీద నింద మోపుతున్నారా, నిన్ను లేగి నేనే గొప్పవాణిగాని పోతున్నారా? చెప్తున్నాను ఒక మాట, నువ్వు దేవుని దృష్టిలో నీతిగా బతికినట్లయితే నీ నీతి సదాకాలము ఫలిస్తుంది. ఎవరు దొంగలించలేరు. ఇది నా సాక్షి, నా అనుభవం. ఎంతమంది నన్ను తొక్కల్లో పడేయాలని వచ్చారు, దేవుడు వారి ముందు తలగా ఇచ్చాడు. అవునా? చెప్పలేము. అయితే వారి ఎదుట ఎవరి ద్వేషిస్తున్నారు వారి ఎదుట రెట్టింపు ఘనతను, ఐశ్వర్యమును, ధనమును పోషించిన దేవుడు ఈనాటి వరకు నా దేవుడే. మన నీతి ఎన్నటికీ పడిపోకుండా ఆయన నడిపిస్తువాడు ఆయనే. నా సాక్షి దేవుని బిడ్డ, నువ్వు ఉన్నావా? ఎక్కడ వెలుగుతున్నావా? పడుతున్నావా? చీకటులు ఉన్నావో? చీకటులు వెలిగే దేవుడు, ఆ దేవుడే నీ తోడు ఉంటే చీకటిలు ఉన్నావా? వెలుగు వచ్చినప్పుడు చీకటి ఎందుకు ఉంటుంది? పారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా.